ఈరోజు మనం 2025లో వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ హాలీవుడ్ మూవీ ద సిన్నర్స్, దాని రివ్యూ అండ్ రియాక్షన్ చూద్దాం. యాక్చువల్లీ ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ చేసింది రైన్ కుగ్లర్. అతను ఎవరైనా అడిగితే అతను అండ్ బ్లాక్ ప్యాంథర్ వకాండా, క్రీడ్ మూవీ సిరీస్ని కూడా అతనే డైరెక్ట్ చేశాడు. మూవీ అండర్లైనింగ్ ఎలిమెంట్కి వెళ్తే కనుక ఇట్స్ వ్యాంపైర్ బేస్డ్ హారర్ మూవీ. వాళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారంటే ఇది వాళ్ళ అంకుల్ స్టోరీ. హీస్ ఎ మ్యూజిషియన్ ఫర్ మిసిసిపి డెల్టా. సో వాళ్ళ అంకల్ స్టోరీని తీసుకుని ఇట్స్ అ ఫేమస్ స్టోరీ విచ్ కొంతమంది ఇది రియల్గా జరిగిందని బిలీవ్ అవుతారు, దాన్ని డైరెక్ట్ చేశారు. సో మనం ఈరోజు మెయిన్గా ఈ మూవీ యొక్క రియాక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం దాంతోపాటు రివ్యూ కూడా చూద్దాము. సో ఈ మూవీ టైంలోనే వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2 hours ఉంది. ఇట్ వాజ్ మేడ్ బై వార్నర్ బ్రదర్స్. Of people born with the gift of making music. కొన్ని జెన్స్ ఆఫ్ పీపుల్ కొంచెం ఇన్బిల్ట్ టాలెంట్తో పుట్టారు, అది మేకింగ్ మ్యూజిక్. Conjuring spirits from the past and the future. In ancient Ireland, they సో were డిఫరెంట్ called ట్రైబ్స్ ఉన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్తో వాళ్ళు పిలిచేవారు, లైక్ ఫైర్ కీపర్స్ ఆర్ చాక్ టాకర్స్. ఇట్లా డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ నేమ్స్తో వాళ్ళు ఐడెంటిఫై చేసేవారు, లైక్ ట్రైబ్స్ మనకి ఇక్కడ ఎలా అనుకుంటాము. Choctaw land, they call them fire keepers. వెస్ట్ ఆఫ్రికాలో వాళ్ళని క్వియట్స్ అని పిలిచేవారు. West Africa, they are called griots. This gift, సో బేసికలీ వీళ్ళందరికీ పవర్ but ఏంటంటే it also మ్యూజిక్ ద్వారా attracts హీలింగ్ వస్తుంది evil. అని వీళ్ళ ట్రైబ్ అంతా బిలీవ్ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఆ మ్యూజిక్ నుంచే ఈవిల్ని అట్రాక్ట్ చేస్తారు అనే ఒక సేయింగ్ ఉంది, దాన్ని వీళ్ళు బిలీవ్ చేస్తారు. Sinners. సిన్నర్స్ టైటిల్ చాలా ప్లెయిన్గా పెట్టారు, బట్ ఇట్స్ గుడ్, ఇంట్రెస్టింగ్. ఫ్రేమ్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కై, గ్రీనరీ. ఈ సిరీస్ 1923లో అవుతున్నట్టు చూపించారు. సో ఐ థింక్ ఇప్పటివరకు చూసిన వన్ ఫ్రేమ్ అయితే ఇట్స్ గుడ్. క్యాటిల్ ఫీల్డ్ అండ్ ఆ కార్, షోస్ అది యాక్చువల్లీ బ్యాక్ హిస్టరీ అని చూపిస్తుంది. ఇట్స్ నాట్ ఈ రోజున్న టైంలో జరుగుతున్న మూవీ కాదని. No. Come on, son. యాక్చువల్లీ అతను చర్చ్కి వెళ్ళాడు, బట్ చూస్తుంటే కనుక ఇంజూర్ అయినట్టుంది. ఫేస్ చుట్టూ కొన్ని స్కార్స్ ఉన్నాయి అండ్ చేతిలో ఏదో ఉంది, ఇట్స్ లైక్ అంటే వెపన్ లాగా ఏదో ఉంది, చూద్దాం. ఇంకా అక్కడ ఒక స్నిప్ వచ్చింది, ఏదో గోస్ట్ ఆర్ వ్యాంపైర్ టైప్లో ఆర్ సమ్ ఇంజర్డ్ మ్యాన్ లాగా ఉన్నాడు. God calls upon us to be fishers of men who sin and show them. చర్చ్లో ఫాదర్ ప్రే చేస్తున్నాడు, బట్ ఎట్ ది సేమ్ టైం ఐ థింక్ శామీ, అతని పేరు క్యారెక్టర్ పేరు శామీ. ఐ థింక్ అక్కడ ఏం జరిగిందో ఊహించుకుంటున్నాడు, ఇంకా బ్యాక్ స్టోరీ రివీల్ చేయలేదు. Before this congregation to leave those sinning ways where they lie. ఫాదర్ ఏమంటున్నాడంటే కొన్ని సిన్ వేస్ని వదిలేసేయాలి, బట్ ఏం సిన్ వేస్ అని ఇంకా చెప్పలేదు. In the name of God. అంటే కొంచెం బిల్డప్ చేస్తున్నారు స్టోరీ అంతా. Samuel. Put it down. స్నిప్స్లో కొంచెం క్యూరియాసిటీని పెంచడానికి ట్రై చేస్తున్నారు. అతని చేతిలో చూస్తే ఇరిగిపోయిన గిటార్ లాగా ఉంది అండ్ చూస్తే ఆల్మోస్ట్ 3 scars ఆన్ హిస్ ఫేస్ ఉంది. అంటే ఏదో సివియర్గా జరిగింది, ఇంకా రివీల్ చేయలేదు. 1 day earlier, ఒక రోజు ముందు. ఇప్పుడు చూపించింది కాటన్ ఫీల్డ్స్. ఐ థింక్ కాటన్ ప్లక్ చేస్తూ ఉన్నారు ఫర్ ఫార్మింగ్. ఐ థింక్ బ్యాక్ ఇన్ 1920s అది వన్ ఆఫ్ ద రెవెన్యూ జనరేటింగ్ అంటే అందరు ఫార్మర్స్కి. యూఎస్లో జరుగుతున్నట్టు చూపిస్తున్నారు ఈ స్టోరీని. Good morning, Miss Beatrice. You gonna tell me what you playing on? ఇది శామీనే, ఐ థింక్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నాడు. I see you at service tomorrow morning. Grapevine it is. గ్రేట్ వైట్. సో గ్రేట్ వైట్ ఇట్ ఈస్ అంటున్నారంటే కాటన్ ఎంత వైట్గా ఉందో అంత ప్యూరిటీ అని, అందుకని దాన్ని అలా డినామినేట్ చేస్తున్నారు ఇక్కడ. Wow, look at that change. Yeah. Now we got that wide aspect ratio. ఇప్పుడు కొంచెం వైడ్ ఫ్రేమ్ పెట్టారు, Don't put that on అండ్ your ఎక్కువ body. బ్లాక్ Samuel. వైట్ సీన్ మెయింటైన్ చేశారు, ఎందుకంటే బ్యాక్ స్టోరీ అన్నట్టు చూపించడానికి. ఐ మీన్ బ్యాక్ ఇన్ 1920లో జరిగినట్టు. This guy gave a goof. What a stark contrast to what happened just a couple minutes ago, or what we saw a few minutes ago. 1 day ముందు అసలు శామీ లైఫ్లో ఏం జరిగిందో మొత్తం చూపిస్తున్నారు, ఆ డే అంతా. అది ఐ థింక్ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాడు, అదైతే తెలుస్తుంది. ఫ్రేమ్స్ అయితే కనుక చాలా బాగా తీశారు. ఇట్స్ లైక్ బ్లూ గ్రీన్ కాలర్ కాంబినేషన్ కానీ, ఆ మనుషుల యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ, లైక్ ఇట్స్ టాప్ నాచ్. దాకా చాలా బాగుంది. It's the blues that just gives it such a different feel. ఓకే, అది హీరో ఇంట్రడక్షన్. మైకల్ బి జార్డన్, వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ హీరోస్ ఇన్ హాలీవుడ్. ఇప్పుడు బాగా ఫేమస్. Phenomenal.
smooth. They're interacting with each other. How the hell did they do that? ఓ యాక్చువల్లీ వీళ్ళు ట్విన్స్ సైడ్ బై సైడ్ షాట్ ఇద్దరు పక్కనే ఉన్నారు అండ్ How the hell? సీన్ చూస్తే కనుక చాలా స్మూత్గా ఉంది, వెరీ ఐడెంటికల్, వెరీ స్మూత్గా ఉంది. సో ఎవరిని కలవటానికి వచ్చినట్టున్నారు. ఏదో పని మీద ఒకరిని కలవటానికి వచ్చారు, వాడి పేరు వచ్చేసి హాక్వుడ్ అని ఉంది. twins? Nah, we could. క్వశ్చన్ చూస్తే కనుక ఆర్ యూ ట్విన్స్ అని అడుగుతున్నాడు, అక్కడ కనిపిస్తుంటే క్లియర్గా. What was planning on doing with the place? Y'all wash these floors? Yeah. What was on them? మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇదివరకు అసలు కిందే ఉంది, ఏం జరిగింది ఇక్కడ అని అడుగుతున్నాడు. More time I spend with y'all, the less sure I am you boys are serious about it. Ain't no boys. హాక్వుడ్ గారు ఇంట్రెస్టెడ్గా లేడు, వాడు సెల్లర్, వీళ్ళు బయ్యర్స్. అది Grown man money and grown man bullets. మీరు సీరియస్గా కాదా ఈ సొల్లు క్వశ్చన్లు అడుగుద్దని చెప్తున్నాడు. యాక్చువల్లీ We'll take it. ఫైనల్గా కొనేసారు, అది ఆ ప్లేస్ని తీసుకుంటాం. Now understand, it's the last dime you ever gonna see from us. And if we see you or any one of your clan buddies cross our ఇంకొకసారి property, కనిపిస్తే కనుక ప్రాపర్టీలో వేసేస్తామని డైరెక్ట్గా వాడికి వార్నింగ్ ఇచ్చారు పెద్దగా ఇద్దరు. సో ఈ క్యారెక్టర్ పేరు శామీ మోర్ ఈ మూవీలో. ఓ ఆ చర్చ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్, యాక్చువల్ ఫాదర్, వాడి పని అయిపోయిందని చెప్తున్నాడు. ఇక No temptation has overtaken you except what is common to ఐ mankind. థింక్ వాళ్ళ ఫాదర్కి ఏంటంటే వాళ్ళ అబ్బాయి శామీ మోరే లైన్లోకి రావాలని, అంటే లైక్ ఆ చర్చ్ ఫాదర్ ఆ టైప్లోకి వెళ్ళాలని. బట్ ఐ థింక్ శామీకి వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయి యాక్చువల్లీ. ఐ థింక్ Also provide a way out so that you can Philanderers who shirk their responsibilities to their family so they can sweat all over each other. యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీస్ అని వాడికి చెప్తున్నాడు. You keep dancing with the is going to follow you యూ home. కీప్ డాన్సింగ్ విత్ ద డెవిల్. నువ్వు డెవిల్తో డాన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా డెవిల్ నేను ఫాలో అవుతా రోజు వస్తుంది వెనక్కి ఇంటికి అని చెప్తున్నాడు. అది వార్నింగ్. ఐ థింక్ ఈ లైన్స్కి పెద్ద ఎసెన్స్ ఉందని నా ఉద్దేశం. No, don't you There worry they now, are. Uncle Jig. we're gonna get them Yeah, I back to think you ఇదే in one స్టోరీ. piece. సో ఇద్దరు ట్విన్స్కి వాడు అంకుల్ అవుతాడు, ఆ ఫాదర్ చర్చ్ ఫాదర్. అండ్ ఎట్ ద సేమ్ వే వీళ్ళు నలుగురు మళ్ళీ రిలేటివ్. ఐ థింక్ వాళ్ళిద్దరు ఆ శామీ గారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు. లెట్స్ సీ. ఖచ్చితంగా శామీ గారి డెవిల్ని తీసుకొస్తాడు. ఐ 100% బిలీవ్. Been good. ఐ మీన్ 99%. లెట్స్ సీ. Boy, you can't be believing everything that you hear. Time to fill your head up with this ఇంకా చిట్ చాట్, వీళ్ళు కార్లో వెళ్తారు చిట్ చాట్. shit from Mississippi with tall buildings instead of plantation. నీకు నచ్చింది చెయ్యి, నువ్వు బిలీవ్ చేయని. ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్ చూస్తే కనుక ఓకే, ఐ థింక్ ఇట్స్ అ వ్యాన్, ఆ పరదా కింద ఏదో ఉంది. లెట్స్ సీ. Freaking snake. Jesus. ఇట్స్ ఎ స్నేక్. అది కోబ్రానే ఉంది ఆల్మోస్ట్. అది How about you leave that truck to us? చంపేశారు దాని పాపం. కానీ స్నేక్స్ వెరీ డేంజరస్, అందరూ జాగ్రత్తగా ఉండాలి. Night. Open up next weekend. Nah, fuck that. It's gotta be tonight. Grand opening. Start this shit with a bang. సో దే వాంట్ అంటే వాళ్ళు ఒక మ్యూజిక్ ప్లేస్ లైక్ కెసినో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ మేజారిటీ మ్యూజిక్ అండ్ డాన్సింగ్ పబ్ టైప్లో. సో వాళ్ళ బ్రదర్ కొంచెం క్యారెక్టరైజేషన్ చూస్తే స్మోక్ సీరియస్ క్యాండిడేట్ అండ్ స్టాక్ వచ్చేసి కొంచెం జాలీ ఫనీ క్యాండిడేట్. అసలు ఈరోజు నైట్కి ఓపెన్ చేయాలని ఇద్దరు ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. It's a mighty fine day to be free, ain't it? Our own juke joint. జోక్ జాయింట్ యాక్చువల్లీ నైస్ వన్. Well, who gonna watch the truck when I'm in there talking to the childs? Just let them see it's you. We've been gone a long time, Stack. 7 years ain't long enough to forget it. సో అసలు ఈరోజు ఎవరు టర్న్ అవుతారు జనాలు, ఇక్కడికి ఎవరు రారని చెప్తున్నాడు. బట్ ఇన్విటేషన్ చేసే కొద్దీ వస్తారని వాళ్ళ తమ్ముడు అంటాడు. I can. That's No, also you did true. what you told. His own back. Okay, so Love you too. నీకు చెప్పిన వరకు చెయ్యని వాళ్ళ తమ్ముడికే చెప్తున్నారు వీళ్ళు. క్యారెక్టరైజేషన్ అంతా చాలా సటిల్గా ఉంది. యాక్టింగ్ ఆల్సో గుడ్, ఎక్కడ ఓవర్ ఎవరేజ్ చేయట్లేదు. యాక్చువల్లీ వాళ్ళ నడవడిక కానీ లేదా వాళ్ళు ఎలా అయితే కనిపిస్తున్నారో అంతా చాలా బాగుంది. యాక్చువల్లీ డాక్టర్ ఈ డ్రెస్ సూట్ అవ్వట్లేని కాన్సెప్ట్ లేదు ఇక్కడెక్కడ. it really is. ఓకే, ఐ థింక్ మార్కెట్కి వెళ్ళినట్టున్నారు. ఓకే, జూక్ జాయింట్ ఓపెన్ చేయాలంటే అవి కొనాలి, జనాలు కావాలి, కుక్కు కావాలి. యాక్చువల్లీ లొకేషన్ ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ చూస్తే కనుక మీరు ఆ వెహికల్స్ కానీ లేదంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఆ 1920 వైబ్ని రిప్లికేట్ చేయడానికి చేసిన ఎఫర్ట్ ఇట్స్ ఆసమ్. అంటే చాలా యాప్ట్గా ఉంది. నేనైతే 1920లో అట్లానే ఉంటుందని బిలీవ్ చేస్తున్నాను. కొన్ని మూవీస్లో ఓవర్, కొన్ని మూవీస్లో అండర్ చూపిస్తారు, బట్ ఇట్స్ గుడ్. ఐ మీన్ ఆ డ్రెస్సింగ్ సెన్స్, కాస్ట్యూమ్ అండ్ ఆల్ కూడా ఇట్స్ వెరీ క్లోజ్ అని చెప్పచ్చు మనం.
Where you from? Shelby. You heard of Smokestack Twins? Of course. Good. I'm Oh. Smoke. సో వీడి పేరు స్మోక్ నేను I'll ముందే put some చెప్పాను కదా. money in your pocket. See, I'm gonna need you to come sit in this truck right here. If somebody come ఓకే and look a little too long, ఓకే 10 cents Okay. for every I minute think that I'm Kasip- gone. Will that work for you? We talking numbers now. And numbers always gotta be in conversation with each other. Number back to me. 50 cents. 20 cents. సో Best I యాక్చువల్లీ can ఆ do. వెహికల్లో కాసేపు వచ్చింది దాని సెక్యూరిటీ గార్డ్ కొనుమంటున్నాడు దానికి నీకు ఇంతసేపు ఇంత టైంకి 10 cents ఇస్తా అంటున్నాడు ఆ అమ్మాయి 10 cents ఒప్పుకుని పోయింది అలా కాదు అమ్మా 10 cents కాదు 10కి కాదు నువ్వు 20 నెగోషియేట్ చేయాలి అప్పుడు మన ఇద్దరు ఒక మీడియం నెంబర్కి వస్తాం ఇట్లా నెగోషియేట్ చేయాలని ఇంకా ఆ అమ్మాయికి చెప్తున్నాడు దాని మొహం చూస్తే 5 cents ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదట ఎక్స్ప్రెషన్ పెట్టింది డీల్ Your daddy here? Daddy? ఒక ఐ థింక్ Oh, child. గ్రోసరీ స్టోర్స్కి వచ్చాడు Look at the damn ఏం చేస్తాడో cat. చూద్దాం డాడీ ఓ బోచా What can I do for you? ఐరిష్ Throwing a జపనీస్ big event tonight? లుక్ What లో you ఉన్నారు need? వీళ్ళు I need catfish for 100 people. ఓ బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు నైట్ కి వాడు హెల్ప్ కావాలి ఓ వాళ్ళ కూతురు అక్కడ ఉందని వాడు చెప్తున్నాడు బోచా You thinking? What kind of way? ఓ ఇందాక కూర్చున్న ఆడ కార్లో ఒక అమ్మాయిని కూర్చోబెట్టి వచ్చారు కదా అది హార్న్ కొట్టింది ఎవరో చూస్తున్నారని చెప్పి ఓ, అసలు రావటమే షూట్ చేశాడు అసలు ఎందుకు ఏంటి అడగటం ఏం లేదు Terry? Boy, how you been? ఓ Doing better before you shot me in the ass. స్మోక్ వాడికి తెలుసు అయినా వాళ్ళు యాక్చువల్లీ ఆ ప్లేస్ వాళ్ళ ట్రక్ డ్రాప్ చేద్దాం చూస్తున్నట్టున్నారు I ain't know it was your truck. I swear, Smoke. Bullshit. Smoke is I very told you straight it was guy. it. Wait, Smoke. I thought she was lying. Oh Y'all supposed to be in no. Chicago my working for God. ఇంకా అయిపోయారు వాడికి ఐ థింక్ ముక్కు మీద కోపం ఉన్నట్టుంది ఆల్రెడీ బుల్లెట్ షూట్ చేశాడు ఐ థింక్ అక్కడ సీన్లో ఇద్దరు ఉన్నారు ఇఫ్ సీట్ ఇంకోటి కూడా ఉన్నాడు ఓహో ఒకడికి ఇచ్చాం కదా ఇంకోటికి ఎందుకు ఇవ్వకూడదని ఇక ఇద్దరికి షూట్ చేశాడు వాడు పాపం Honey, what if I get sepsis or some shit, man? Y'all scoot on out the street. Put some pressure. వెళ్ళి మెడిసిన్ చేయించుకో అని చెప్తున్నాడు I just shot a couple side. ఓ ఈవినింగ్ ఈవెంట్కి వీళ్ళని బుక్ చేశాడు బోచో అండ్ బయట ఇద్దరు కాల్చారు కదా వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి You think Grace will be up to making us one? When would you need it done? Tonight. ఓ Lisa! హూ ఇస్ Look at your గ్రేస్ mom. లెట్స్ సీ ఒకసారి చూద్దాం గ్రేస్ అంటే ఎవరో తెలియదు Drink, music. What is y'all gonna be playing? It is a store that's ran by eight. ఓకే ఆ లైన్ చూస్తే కనుక కెమెరా టేకింగ్ కూడా చూస్తే ఆ అమ్మాయి వెనక నుంచి వెళ్తా ఫ్రేమ్ అంతా కవర్ చేస్తున్నాడు సో మనకి ఆ సీనరీ చూపిస్తున్నాడు ఆ సీన్ అంతా కూడా అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి ఏదో బంద్ చేస్తుంది వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది సో ఈ అమ్మాయి పేరు వచ్చేసి లీసా వాళ్ళ మదర్ పేరు వచ్చేసి గ్రేస్ చావ్ ఒకసారి చూస్తే ఆ స్టోర్ వ్యూ అంతా మనకి నీట్గా క్లీన్గా కనిపిస్తుంది Transformed to look and feel this way. ఓకే అసలు మొత్తం ఇప్పుడు స్టోరీ అంతా బిల్డ్ చేస్తున్నారు ఆ టైంలో ఆ టైం జోన్లో 1923 టైం జోన్లో అసలు స్ట్రీట్స్ ఎలా ఉండేవి పీపుల్ ఎంత టఫ్గా ఉండేవాళ్ళు ఈవెన్ స్మాల్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ది కెప్ట్ ఇన్ మైండ్ అది ఆలోచించి అన్ని కేర్ తీసుకుని తీశారు బట్ మేజర్ థింగ్ ఈ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని ఎండికి అయ్యేసరికి There look like they've been shot. I done already gave Bo the money to get him patched up. Why you gotta come here bringing trouble? Trouble ain't all he యాక్చువల్లీ bring. హీస్ బ్రింగింగ్ బిజినెస్ ట్రబుల్ కాదు తీసుకొచ్చేదమ్మా He wants you to make a sign for him. Rush job. Gonna call ఓకే వాడు చేసే for the front door sign and 5 for the menu. 10, 7 for the front door sign. సో 3 వీళ్ళు అన్ని కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తారు ఐ థింక్ బోర్డ్స్ color, by the లైట్స్ way. What color you got? Red. 13. 14.50. గుడ్ నెగోసియేషన్స్ బట్ జస్ట్ ఫర్ $1 All these flowers right here. And we got a deal. అండ్ డీల్ ఫైనల్గా డీల్ అయితే క్లోజ్ చేశాడు బట్ ఆ రోజుల్లో $1 అన్నా కూడా ఇట్స్ హై రైట్ Got a button on it towards Okay. the top. And you want to keep it. Oh. You find it? ఈజ్ స్టాక్ అది ఇప్పుడు దాకా చూసిన స్మోక్ వాళ్ళు కొంచెం సీరియస్ క్యారెక్టర్ స్టాక్ కొంచెం ఫనీ Put on that. Like it tastes good, but you don't want it gone too quick. You ఐ know? థింక్ శామీకి జ్ఞానం ఇస్తున్నాడు You were telling me what happened to your daddy when I got older. Well, I guess I'm older. ఐ థింక్ వాళ్ళ ఫాదర్కి ఏదో అయింది Didn't kill him. Smoke did. Our daddy knocked me unconscious. By the time I came to, Smoke. యాక్చువల్లీ వీళ్ళ ఫాదర్ని స్మోకే గిల్ చేశాడు ఐ థింక్ వీళ్ళిద్దరిని టార్చర్ చేస్తూ ఉండే Hey, I can't thank y'all enough for this. Where'd I get this from anyway? Yeah, that's Charlie Patton's guitar. ఓహో అది చార్లీ ప్యాటర్న్ గిటార్ అంటే అంటే ఓల్డ్ స్కూల్లో టాప్ మ్యూజిషియన్ అన్నట్టు వాడి గిటార్ అని చెప్పి Now let's see if you can play like it. Right here? Yeah, right యాక్చువల్లీ now. Come on. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక ఇట్స్ వెరీ గుడ్ ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అంటే ఆ టైంలో
We gonna make some money. ఆ టైంలో మ్యూజిక్ ఎలా ఉండేదో ఐ థింక్ దాన్ని మ్యాచ్ Well, now you see his చేస్తే struggle, right? He's in Yeah. between what his father wants and what he Right. wants, his passion. అంటే ఈరోజు జ్యూక్ జాయింట్లో మెయిన్ పర్ఫార్మర్ శామీనే అది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి వేరే పని మీద ఐ థింక్ మార్కెట్కి వచ్చినట్టున్నారు, డిఫరెంట్ మార్కెట్ ఇది. ఒకసారి చూస్తే కనుక వ్యూ కూడా చాలా బాగుంది. ట్రైన్ స్మోక్ ఐ థింక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. ప్లాట్ఫామ్ పర్ఫార్మర్ మీదకి వచ్చాడు. My little cousin, Preacher Boy Sammy, happens to be the finest blues player in all the deal. I got socks on. ఐ థింక్ వీళ్ళందరూ ఆల్రెడీ ఫ్రెండ్స్, వీళ్ళకి తెలిసే ఉంటుంది. సో బ్రదర్స్ ఇద్దరు చికాగోకి వెళ్ళి కొన్ని రోజులకు సంపాదించి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఓన్ స్టేట్ మిసిసిపికి వచ్చేసినట్టున్నారు. About the blues. And a young pup to boot, I cut your ass too thin to fry. Jeez. సో ఇందాక వాడు వీడి పేరు డెల్టా సిమ్, ఎవడైతే ప్లాట్ఫామ్ మీద పర్ఫామ్ చేస్తున్నాడు వీడు వాయించేది బాంజో అంటే పియానో టైప్లో నోట్లో పెట్టుకుని వాయించేది. సో వీడు ఐ థింక్ వీడిని వాళ్ళ జ్యూక్ జాయింట్ ఏంటంటే మ్యూజిక్ సంబంధించిన ప్లేస్, అందులో ఐ థింక్ రిక్రూట్ చేయడానికి వచ్చినట్టున్నారు. What they pay? For a gangster, you sure have money. ఐ థింక్ అదే అనుకుంటున్నాను వాడిని. Ain't paying no $20 a night. You paying $20 maybe 2 nights. రానని చెప్తున్నాడు వాడు లిటరల్ గా. అది ఎందుకంటే వాడికి Right, of course. Nah, I've been a messenger every Saturday night for the ఒక్క రోజుకి $20 ఇస్తున్నారు. 1923. get as much corn liquor as I can drink. Sinner like me, I can't ask for ఓకే, more వీళ్ళు than ఆల్రెడీ వేరే చోట ప్లే చేస్తున్నారు, అక్కడి నుంచి వద్దుతాం. ఓ దట్స్ రైట్. అంటే నువ్వు ఒక్క రోజుకే $20 పే చేస్తున్నావు, నాకు వచ్చే చోట $10 ఇచ్చినా వాడు నేను బతుకున్నాను రూల్ ఇస్తానే ఉంటాడని చెప్తున్నాడు. గుడ్ బిజినెస్ లాజికా. అంటే మ్యాథ్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చూడండి. And that's beer. When they bring us down here empty-handed. వెరీ రైట్. ఆఫ్ కోర్స్ అంతే కదా. ఎవ్రీడే ప్లే చేయటం వేరు, ఒక్కరోజు చేయటం వేరు. Nah. ఐ థింక్ రిజెక్ట్ చేస్తున్నట్టున్నాడు. $40 a night. think stack And all the ఏదో beer that trick you play can చేస్తున్నాడు drink. ఇక్కడ. You act now, I even let you finish that bottle in your hand. ఐ థింక్ ఇట్స్ బియర్డ్. ఎక్కడి వరకైనా తీసుకెళ్తుంది మనిషిని. ఇప్పుడు వాడికి ఇది ఆఫర్ చేస్తారు. ఇంకా శామీను డెల్టా సిమ్ ఇద్దరు కలిసి వాయిస్తున్నారా? ఐ థింక్ మ్యూజిక్ చూస్తే కనుక ఇట్స్ నాట్ కరెంట్ డేస్ మ్యూజిక్. ఖచ్చితంగా ఆ టైంలో ఎలా ఉండేదో అట్లాగే సింగ్ చేసి పెట్టారు. They sound incredible. Wow. ఓకే, అడ్వర్టైజింగ్ చేస్తున్నాడు. Get a drink on the twins when you get అట్లా మార్కెటింగ్ చేయాలన్నమాట, మనం కూడా నేర్చుకోవాలి. Time to time. ఓ ఐ థింక్ శామీకి పర్లిన్కి కొంచెం కనెక్షన్ ఉంది నెక్స్ట్ స్టోరీలో. ముందుకెళ్తే కానీ తెలియదు. ఐ థింక్ బట్ షీజ్ ఎ సింగర్, అది అతను అనేది. అండ్ వీడు ఆమెని ఇన్వైట్ చేశాడు, ఈవినింగ్ మా దగ్గర జ్యూక్ జాయింట్ ఉంది మా ప్లేస్లో, తప్పకుండా రావాలని చెప్పి. It's gonna be a night. I'm staring at you. ఓ అంటే వీడు ఎవరో తెలుసు వీళ్ళకి. ఐ మీన్ స్మోక్ అండ్ స్టాక్ Hey, at boy. least. Is this here smoke or is this stack? Don't look at her. Just సో మేరీ, ఆ క్యారెక్టర్ పేరు మేరీ. ఐ థింక్ వాళ్ళిద్దరూ ప్రీవియస్ గా రిలేషన్షిప్ లో ఉన్నారు. Waited for you shit, well, I don't know how in the hell you gonna do that. because you told me you loved me. యాక్చువల్లీ వాడు దాన్ని వెయిట్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు చికాగో టైపు. Me so hard I figured you changed your పాపం వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక falling asleep with your head on my chest, leaving in the middle of the night ఐ without a థింక్ చీట్ fucking word. చేసినట్టున్నాడు, అందుకని బాగా కోపంగా ఉంది. Yesterday, stack. Figured I might see you and smoke there as much as she looked after you. వీళ్ళ మమ్మీ పాపం చనిపోయినట్టుంది. That's all she was. Food, home babe. Rotten house. అది వాళ్ళ మదర్ చనిపోయింది, వీళ్ళిద్దరిని పాపం చిన్నప్పటి నుంచి చూసింది. జస్ట్ ఒక ఫ్యామిలీ స్టోరీ బిల్డ్ చేస్తున్నాడు మెయిన్ గా. Right next to me. ఫ్యామిలీ స్టోరీ బిల్డ్ చేస్తున్నాడు మెయిన్ గా. Maybe she ain't white. సో మదర్ వీళ్ళిద్దరిని చిన్నప్పుడు చూసింది, ట్విన్స్ ని. సో క్రూవల్ యాక్చువల్లీ అప్పట్లో జనాలు చూసారు ఎలా వాడుతున్నారు. Hey, you move some of them? So much cruelty. All of them. Bloody rice. సో ఎప్పుడు కూడా వైట్స్ బ్లాక్స్ మీద కొంచెం ఆధిపత్యం చెలాయించి వాళ్ళని స్లేవ్స్ లాగా ట్రీట్ చేశారని డెల్టా సిమ్ చెప్తున్నాడు. It's empty. Felt sure they're gonna kill us. Hey, when them sheriffs they get the bright idea they're ఈ gonna రోజు take నా us సినిమా on. లేదు, పాట పాడదాం, ఎంజాయ్ చేద్దాం కానివ్వండి. These white folks we playing for. That real money. అంటే ఎట్లా స్లేవ్స్ కింద చేసేవాళ్ళు ఒక సింపుల్ శాంపుల్ స్టోరీ చెప్తున్నాడు డెల్టా సిమ్ ఇక్కడ. See, white folks say they like the blues just fine. They just don't like the people సో who అంటే make it. మ్యూజిక్ అంటే ఇష్టం, బట్ ఎవడైతే వాయిస్తాడో వాళ్ళ ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు బ్లాక్స్ కాబట్టి. అది Some of them was almost on the. బట్ ఇది స్టోరీకి ఎంత రిలేట్ అవుతుంది అనేది చూడాలి. అగైన్ మన సీనరీ చూస్తుంటే కనుక ఆ రోడ్స్ ద టైమ్ ఆ స్లేవరీ అంబియన్స్ అంతా కూడా ఇట్స్ సెట్స్ టు ఆ 1920 మోడ్కి. ఓకే, Blues. The dialogue in this is amazing, man. Well, a long time no see. ఐ థింక్ స్టాక్ వాళ్ళ ఫ్రెండ్ అని కలవటానికి Got వచ్చాడు. business to discuss.
No, I ain't got time. బిజినెస్. ఐ థింక్ అదే జూక్ జాయింట్ అది సంగతి. లెట్స్ సీ. My wife right here now. I'm gonna need you to show some respect. Yeah, well, fuck. ఓ ఫక్ యూ అని అనమాక అని చెప్తున్నాడు. స్టోరీ ఐ మీన్ రైటింగ్ How బాగుంది. much లైన్స్ money ఆర్ you గుడ్. about to get from this job I'm offering? And none of that nice and slow shit she probably giving you now. Shit, she might even let you put నువ్వు ఎంత మనీ ఇచ్చినా నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు వాడు. black up for you. Come on I now. don't want no trouble. ఓహో. Well, how much money you అంటే talking? వాళ్ళ ఇంగ్లీష్ లైఫ్ స్టైల్లో ఏంటంటే యూఎస్ లో అబ్యూజల్ ఈస్ కామన్. Come on. We'll be back. బిజినెస్ అంటే వాళ్ళ వైఫ్ దిగించి చూడండి విమెన్. ఓ స్మోక్ ఎక్కడికి వచ్చాడు. అంటే సీమ్స్ లైక్ అంటే సమాధి లాగా ఉంది. ఎవరితో సమాధి తెలియదు ఇంకా. ఓ అని ఇంకెవరు. No misery is worth complaining about. We bought that old sawmill. Yeah, we gonna ఓ patch it up. ప్యాచ్ make it షీట్ into a మేబీ juice. గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ కానీ అయి ఉంటుంది. That's that hood y'all were northern men. Nah, we through with Chicago. ఐ థింక్ వీడు వైఫ్ అయి ఉంటుంది. ఇది స్మోక్ క్యారెక్టర్. Get enough money for that to sell you a whole meal. ఐ థింక్ వీడు వైఫ్ ఇది. ఆ సమాధి వచ్చేసి వాళ్ళ బాబుది. అది బాబుతో పాపతో ఇంకా క్లారిటీ రాలేదు. Well, that's the question, right? Who did they take that money from? వీడు ఎన్నో క్రిమినల్స్ క్రైమ్స్ చేసి సంపాదించే డబ్బులు అవి. Now, don't sell none of this on the way home. I don't want your mama coming at me crazy. ఓ ఈ క్యారెక్టర్లో ఐ మీన్ ఆ చిన్నపిల్ల Leave you taking this make believe shit. Smoke, give me my money. ఫీమేల్ క్యారెక్టర్ పేరు యాంగ్. సో తను ఎంత మంచిదని చూపిస్తున్నారు. ఐ థింక్ స్టోరీలో అండ్ వీళ్ళ రిలేషన్షిప్ ఏంటని కూడా చూపిస్తున్నారు. I don't want your money. Don't be stupid now. I ain't stupid. Your money coming. అందరూ స్కేరీనే. I ain't going nowhere else. I don't need that cursed money you got. తన మనీ తీసుకొని అని చెప్తుంది. ఖర్చులు కొంచెం అని చెప్తుంటే ఐ థింక్ వైఫ్ అనుకుంటున్నాను నేనైతే. I've seen men die ways I didn't even know was possible. ఫస్ట్ మనీ శాపించిన డబ్బులు అని చెప్తుందా. Money can give you that. ఓ సో సాడ్ మ్యాన్. And అన్ని you back రకాలుగా in front of me. How you know I ain't brave? యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్స్ చాలా బ్లంట్గా ఉన్నాయి. Keep you and that crazy brother you're safe. నువ్వు బతుకున్నదే అవ్వాలని చెప్తుంది. ఆమె ఏమంటుందంటే నేను అంటే తను ఏదో బ్యాక్గ్రౌండ్లో చేసింది దానివల్లే వీళ్ళిద్దరూ బతుకున్నారు ఇప్పుడు దాకా. ఎన్ని ఈవిల్ క్రైమ్స్ జరిగినా వీళ్ళు బతుకుంటాకి షీస్ ద రీజన్ అని చెప్తుంది. But they work for you. ఎంత రీజన్ మనం చూద్దాం. You still got that mojo bag. ఏదో ఒకటి మాట్లాడండి. మాట్లాడితేనే కదా మాకు తెలిసేది. ఓ ఏదో ఉంది. సంథింగ్ ఇస్ దేర్. మనకు తెలియట్లేదు కానీ వీ షుడ్ ఫైండ్ ఇట్ అవుట్. My soil, bone of my bone, blood of my blood. ఓ మోజో బ్యాగ్ అంటే ఏదో బ్యాగ్ గురించి మాట్లాడుతుంది కానీ అది వాడి మెల్లో తాయితీలాగా ఓ బ్యాగ్ ఉంది. ఐ థింక్ దానికి స్టోరీకి ఏదో రిలేషన్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదంటే టైం వేస్ట్ అనుకోవచ్చు. నేను ఒక ఎలిమెంట్ చూపించినప్పుడు దాని రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. We was hoping to serve food to Juke tonight. We want you to cook for us. ఇంకా బ్లాక్ మ్యాజిక్ వచ్చాను నా ఉద్దేశం. అది కొద్ది గొప్ప కానీ హ్యారీ సేటాక్ వచ్చారు. అది సంగతి. నీకన్నా బెటర్ కుకింగ్ ఎవరు లేరని చెప్తున్నట్టున్నాడు దాన్ని కన్విన్స్ చేయడానికి. సో ఇప్పుడు దాకా అయితే రిక్రూట్మెంట్లో ఆల్మోస్ట్ 4 people అయితే 6 people రిక్రూట్ చేశారు. శామీ, డేటా స్లిమ్ 2 మ్యూజిషియన్స్, దెన్ చో ఫ్యామిలీ 2 ఫర్ లుకింగ్ అవుట్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత షెఫ్ ఈమె, ఆ కాన్ఫ్లిక్ట్ గాడు ఒకడు. ఎవరికి రోల్ ఇస్తారని చూడాలి. ఐ మీన్ ఫ్రేమ్స్, ఈ వెహికల్ మూమెంట్ ఫ్రేమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. బ్లూ స్కైస్, లైట్ గ్రీన్ ప్లాంటేషన్స్, మధ్యలో మట్టి రోడ్డు. ఆ వెహికల్స్ కూడా ఓల్డ్ థీమ్డ్ వెహికల్స్, మరి ఇప్పుడున్న వెహికల్స్ లాగా కాకుండా ఆ టైంలో ఎలా ఉండేవో ఆ రెప్లికేట్స్ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు దాకా జరిగిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం ఇట్స్ గుడ్. బట్ నా ఉద్దేశం ఏంటంటే కొంచెం నెరేషన్ స్లో అవుతుంది. ఇట్ షుడ్ స్పీడ్ అప్. ఎందుకంటే మెయిన్ థీమ్ ఏంటి స్టోరీ ఇది, ఇట్స్ అ వ్యాంపైర్ హారర్. ఓహో వాడి బాడీలోంచి పొగలు వస్తున్నాయి. Kill me. Slow down. Who's trying to kill you? Choctaw. Sure wasn't just some fair skin. You know, చాక్టా వాడు ఎవడో చంపడానికి చూస్తున్నాడు అని వీడి బాడీ నుంచి పొగలు వస్తున్నాయి. took my wife. I'm a coward, ain't I? వాళ్ళ వైఫ్ కూడా చంపేశానంట. ఐ థింక్ వాళ్ళు షెల్టర్ ఇస్తారు. Y'all can have it. Just don't let him hurt me no more. వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఆశ చూపించి లోపలికి వెళ్ళాడు. ఐ థింక్ ఏదో ఫిషీగా ఉంది ఇక్కడ. వి షుడ్ సీ ఇట్ యాక్చువల్లీ. అంటే వీళ్ళు వాడిని ఎత్తుకుంటూ వచ్చినట్టున్నారు వీళ్ళు. In pursuit of someone very dangerous. Have you seen anyone recently? I think వీడి మీద Is he in there with you, ma'am? He's not. అదే ఎవరో తప్పించుకున్నారు మీరు చూసారు. And if so, we need to act now.
ఓ మీకు కనిపించేటట్టు కాదు వాడిని క్లియర్గా చెప్తున్నాడు. Ji hoya, ji apisa, ji takla. ఆశపడి తీసుకుంది గోల్డ్ కోసం. ఓహో టైం అవుతుంది, సన్ డౌన్ వస్తుంది, వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఐ థింక్ హీస్ ద వ్యాంపైర్. లెట్స్ సీ. ఎందుకంటే వ్యాంపైర్స్ నైట్ టైం యాక్టివ్ అవుతారు. ఆశపడింది గోల్డ్ కోసం. ఐ థింక్ లెట్స్ సీ మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా చూడాలి. హౌస్ థీమ్ చూసినా కూడా ఇట్స్ ఆల్ వుడెన్, అంతా వుడ్ మేడ్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడెక్కడ కూడా మళ్ళీ బ్రిక్ కాదు. చాలా డార్క్ థీమ్. ఐ థింక్ లైట్ లేదు అక్కడ. ఓహో ఐ థింక్ వీడు వ్యాంపైర్. ఐ థింక్ మెయిన్ వ్యాంపైర్. ఓహో వాళ్ళ హస్బెండ్ కొరికేశాడు. అది ఐ థింక్ కొరికిన వల్ల కన్వర్ట్ అవుతాడు అనుకుంటా, అందుకని వాడు పల్లీలు వేసాడు. రెండు గోల్డ్ కాయిన్స్ కోసం ఆశపడింది. ఇంకా దాన్ని కూడా వ్యాంపైర్ కింద. ఇంతకు ముగ్గురు వ్యాంపైర్స్ అయ్యారు ఇప్పుడు. అది వీళ్ళకి నైట్ టైమ్సే పవర్స్ వస్తాయి కదా, మనం అదర్ వ్యాంపైర్స్ మూవీస్ లో చూసినట్టు. ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు పవర్ఫుల్ అవుతారు. వీడు ఇంకా ఎలక్ట్రిసిటీ సెటప్ చేస్తున్నాడు వీడి జూక్ జాయింట్ ఈ నైట్కి. ఐ థింక్ ప్లేస్ అంతా సెట్ చేశారు మంచిగా, లైట్స్ గిట్స్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ టేకింగ్ అయితే చాలా బాగుంది. వి షుడ్ సే దట్. అయితే కొంచెం స్టోరీ ఇంకా ఫాస్ట్గా మూవ్ అయితే. That'll be 50 cents. Damn, I just got 30. But these is good now and at the Maybell General store. ఫస్ట్ డే కొంచెం చూసి ఇచ్చేయాలి అది, ఎందుకంటే డే ఓపెనింగ్ కదా. యూ నీడ్ గుడ్ విల్. You made it. ఐ థింక్ స్మోక్ ఒప్పుకోవట్లేదు దీని గురించి. His ass off for them wooden nickels. See, these been working in the field. పియర్ లైన్ వచ్చింది ఫైనల్ గా యాజ్ పర్ సామీస్ ఇన్విటేషన్. Show you at the right place? That's a damn good question, Cornbread. Little Mary? Not so little no more, huh? వాళ్ళిద్దరికి వాళ్ళు తెలుసు ఆల్రెడీ, కార్న్బెట్ కి మేరీ. The twins. They your cousins? Now y'all must be. ఇంకా సామీను పియర్ లైన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. Ain't always nice. ఆల్వేస్ నైస్. ఫ్లట్టింగ్. Your mother. We'd have made the repass. ఐ థింక్ వీళ్ళిద్దరి మధ్యన కూడా ఇప్పుడు ఏదో ఐ థింక్ ఒక ఎమోషన్ సీన్ రావాలి. Go on, enjoy yourself. ఓకే సో వీళ్ళ ఎంట్రీకి పాసెస్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ ఓన్లీ బ్లాక్ పీపుల్. You gonna sing? We'll see where the night takes us. Your husband coming? అది లెట్స్ సీ వెదర్ నైట్ టేక్స్ us. అందరూ ప్రిపేర్డ్ గా వచ్చారు ఇక. You see, I'm with the twins. With the twins? Boy, if you don't get the fuck out She my... hates ఇద్దరు ట్విన్స్ ని హేట్ చేస్తుంది ఆమె. ఎందుకంటే ఐ థింక్ వాళ్ళ మదర్ ని బెడ్ రిడన్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ హర్ అవుట్. అది వన్ ఆఫ్ ది సేమ్ థింగ్ అగైన్ దట్ ఆ స్టాగ్ గడ్ బాబా ఆమెని అబాండన్ చేసి వెళ్ళిపోయాడు. ఎస్పెషల్లీ పెళ్లి చేసుకుని. ఆ క్వశ్చన్ ఏంటి వాట్ ఆర్ యూ అంట కనిపిస్తుంది కదా. అంటే వాడి క్వశ్చన్ కొంచెం పుల్లవేరుపుడు క్వశ్చన్. I'll pay one of these stable bitches in here to drag your ass out. Shit, you taught me how to fight. I'll beat up every bitch in here and you know it. మండుద్ది నాకు తెలిసి. సారీ ఐ థింక్ స్మోక్ అనుకుంటా. I ain't asked for none of that. Oh, that shit was your idea. I didn't want no white man. I didn't want to be white. I wanted to be with you. Oh, there it is. ఫ్లవర్స్ పంపించలేదు, పంపించాను అంటున్నాడు. Back to them, and they gonna try to kill you. చనిపోయినప్పుడు ఫ్లవర్స్ ఇట్స్ కర్టసీ. అది అంటే యుఎస్ సైడ్ లో మన అయితే వెళ్ళి చూడాలి తప్పదు. ఇంకా Stay. Why can't you just say that? Say what? కొంచెం కర్టసీ ఉండాలి. I think about you every day. Let's see. I want to keep you someplace safe, and I was never gonna be here, and I was never gonna be with me. Never. యాక్చువల్లీ మేరీ వీని పాపం బాగా లవ్ చేసింది, అదైతే తెలిసిపోతుంది. బట్ వీడు మేరీకి మ్యారేజ్ అయిపోయింది వైట్ మ్యాన్ తో. బట్ షీ లవ్స్ హిమ్. అండ్ వాడు కూడా లవ్ చేస్తాడు. ఐ థింక్ వాడేమో అంత మాస్ గార్డ్ లాగా అనిపించట్లేదు. బట్ కాకపోతే డైరెక్టర్ అక్కడ ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అది కొంచెం చూడాలి. అంటే ఈ రిలేషన్కి వాడేమన్నా Bad blues, man. Bad blues, man. ఎలానే గట్టిగా వాయించాలని డిసైడ్ అయిపోయారు ఇద్దరు మ్యూజిషియన్స్. అండ్ ప్లస్ వన్ సింగర్. ఐ థింక్ ఆ పియర్ లైన్ కూడా ఉంది కాబట్టి ఐ ఫీల్ షీ ఈజ్ ఆల్సో సింగ్. అండ్ హాఫ్ వే మూవీ దాకా వచ్చాం. ఐ థింక్ వ్యాంపైర్ది జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. జస్ట్ అండర్ 3 minutes ఉంది టైమ్ లైన్లో. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయినా విల్ ఇట్ గో యాజ్ పర్ హై ఉంటుందా అనేది చూడాలి. ఇప్పుడు దాకైతే స్టోరీ ఇంట్రడక్షన్, సెటప్, మనల్ని ఆ స్టోరీ టైమ్ లైన్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేసిన ఎఫర్ట్ అంతా కనిపిస్తుంది. బట్ ఆన్ మై ఒపీనియన్ కొంచెం లాగ్ అయితే అయింది. ఐ ఫీల్ ఇట్. మొత్తం ఇక జూక్ జాయింట్ ఇక బాగా నడుస్తుంది. ఇక స్టార్ట్ చేశారు మ్యూజిక్ అంతా, డే అంతా జనాలు డాన్స్ వేస్తున్నారు. ఐ థింక్ అట్లా ఉండాలి, లేదంటే ఇక వైబ్ లేకపోతే ఎట్లాగా. మ్యూజిక్ ప్లేస్ అన్న తర్వాత ఖచ్చితంగా లైట్స్, అంబియన్స్, గిటార్స్, డాన్సింగ్ మధ్యలో. యా అంటే వాడు చెప్పిన దానికి ఇట్ మ్యాచెస్.
ఓహో ఫైర్ అని ఫైర్ అనుకున్నా కూడా వీళ్ళు ఎలా డాన్స్ చేస్తున్నారు. All in one take. కంటిన్యూషన్ మీరు ఆ కెమెరా లుక్అవుట్ చూస్తే కానీ కింద డాన్స్ చేస్తే పైకి వెళ్ళే కొద్దీ ఇట్స్ ఫైరింగ్ అప్. We be free. Yeah, it's like they're freed from the box. ఓహో you know? అంటే బయట కూడా డాన్స్ చేస్తున్నారా? అది పెద్ద క్వశ్చన్. ఫ్రీ ఫ్రమ్ ఐ థింక్ ఇది వ్యాంపైర్. ఓహో వ్యాంపైర్ ఇస్ హియర్, అది సంగతి. ఓ నో రెమిక్, వ్యాంపైర్ గారి పేరు రెమిక్. ఇప్పుడు సో వాడి కళ్ళల్లో ఖచ్చితంగా అయితే ఆకలి కనిపిస్తుంది నాకు. అది ఇంకా వీళ్ళేమో ఇక్కడ వీళ్ళు సరిపోయారు. ఇంకా వాడు ఈరోజు చేస్తాడు దబిడ అందరికి. సో బేసికలీ స్టార్టింగ్లో చెప్పారు కదా మనకి ఏమని, మ్యూజిక్ ఈజ్ యూస్డ్ ఫర్ హీలింగ్. అట్ ద సేమ్ టైం ఆ మ్యూజిక్కే ఈవిల్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఐ థింక్ ఈ వ్యాంపైర్స్కి మ్యూజిక్తో కొంచెం కనెక్షన్ ఉన్నట్టుంది, ఎందుకంటే ఆ లైన్ నాకు స్ట్రాంగ్గా హిట్ అయింది స్టార్టింగ్ నుంచి. సో దాని కనెక్షన్ ఇప్పుడు పెట్టాడు హాఫ్ మూవీ తర్వాత. We hungry as dogs. Woof woof. Just coming in now, would you? ఓ లోపలికి వెళ్దాం అనుకుంటున్నారా బికాస్ మేము హంగరీ అని, బట్ వాడు అలౌ చేయడు. ఎందుకు? బట్ వై డోంట్ దే అలౌ? Name's Remick. Is that y'all all right? Oh, Okay, Remick. you must be that voice I heard from out here. ఓ వాడు లోపల ఉన్న వాయిస్ని దూరంగా ఉండి కూడా హీ హర్డ్. Where y'all from? Just down the road. And how far is that? North Carolina. Y'all clan? Sir. ఓ ఎక్కడి నుంచి వస్తున్నారని కొంచెం డీటెయిల్స్ అడుగుతున్నారు. బట్ వై ఆర్ ది ఫిషీ? స్మోక్ వాళ్ళకి అంత ఫిషీ ఎందుకు ఉంది? లోపలికి రానివ్వాల్సింది. దట్స్ లైక్ ఎ జూక్ జాయింట్ కదా, ఎవరైనా రావచ్చు ఎవరైనా I'll show you. ఓ మేము కూడా మ్యూజిషియన్స్ అని చెప్పినట్టున్నాడు. ఇప్పుడు వాయిస్ అదొక మ్యూజిక్ వైబ్ అప్పట్లో. ఇక వాయిస్ మేము కూడా మ్యూజిషియన్స్ అని జస్టిఫై చేసి లోపలికి వెళ్ళాలనేది వీడి యొక్క వాట్ యు కాల్ దట్ ఆస్పిరేషన్. అది ఇప్పుడు Gotta get good. Nah, I believe you, but this here a juke joint. ఐ థింక్ వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు ఆ మ్యూజిక్ని బాగా. We ain't welcome. No, I'm saying you get down that road, you get back in the town. This because we're. అది ఇది జూక్ జాయింట్, మీ పర్ఫార్మెన్స్ బాగుంది కానీ ఇక్కడ కుదరదని చెప్పాడు. ఓ వైట్స్ అండ్ బ్లాక్ డిస్క్రిమినేషన్ అయ్యి ఉండొచ్చు అని నా ఫీలింగ్. How'd she get in? And that is she here because she family. వైట్స్ వల్ల డిస్క్రిమినేట్ చేస్తున్నారు, మేరీ అలా వెళ్ళింది అంటాడు. For one night, just all be family. You don't need to do that, sir. గన్ తీస్తే పారిపోతున్నారు. ఇక ఐ థింక్ వ్యాంపైర్కి అంత భయం ఉండదు. Walk real slow. వ్యాంపైర్కి గన్ తీస్తే భయం ఉండకూడదు, బట్ తను వెళ్ళిపోతున్నారు. ఐ థింక్ లోపలికి ఎందుకు అటాక్ చేయట్లేదు, ఎందుకు అటాక్ చేయట్లేదు అనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్. ఆ ముగ్గురు కన్వర్టెడ్ ఇప్పుడు. They gave me the willies. Yeah, well, because at night time I do that to you. One just there. ఇక్కడ కూడా స్మోక్ గడ్ జోక్ లాస్తూనే ఉంటాడు. హాఫ్ మూవీ అయింది, కొంచెం వీ నీడ్ దట్ రష్ లేదు ఇప్పుడు దాకా. వీ నీడ్ దట్ రష్ యాక్చువల్లీ. లెట్స్ సీ దే కెన్ క్రియేట్ దట్ రష్. Performance down there, pretty damn good. I mean, y'all the ones who put that guitar. స్మోక్ శామీకి చెప్తున్నాడు స్మోక్. Talent, that's for certain. But all this ain't no life for nobody. Yeah, it's cute now. But he get up. పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్, బట్ నీ లైఫ్ నువ్వు చూస్ చేసుకోవాలని చెప్తున్నాడు. Feel like I'm flying. Well, today settled it. I'm heading off. శామీ గారికి ఇదంటే ఇష్టం కాబట్టి వాడికి ఎంజాయ్మెంట్ ఉంది. What about them crackers? I can go feel them out before they're too far gone. I can feel them out myself. మేరీ ఏమో క్రాకర్స్ గురించి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వైఆర్ నాట్ అలౌయింగ్ అని క్వశ్చన్ చేస్తుంది స్టాక్ని, బోత్ స్టాక్ అండ్ శామీని ఇద్దరిని. అసలు డబ్బులు ఉన్నాయా లేవా అని వెళ్ళి చెక్ చేసి వస్తాను, గోల్డ్ కాయినా కాదా అని. ఐ థింక్ తను చెక్ చేయడానికి వెళ్తుంది. ఇక Come to see if y'all was good people. Oh, darling, that's so sweet of you. So sweet. We most surely are. మీరు మంచోళ్ళ కాదని చెక్ చేయడానికి. Money, money. You want to see? అంటే చెక్ చేయడానికే వచ్చింది, డబ్బులు ఉన్నాయా లేవని వాళ్ళ దగ్గర. ఓ గోల్డ్ కాయిన్స్. What kind, darling? Where's this from? It's from a different place and a different time. But it spins just the same. ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అని అడుగుతుంది. ఎందుకంటే అక్కడ ఆ రీజియన్లో ఉన్న కాయిన్స్ కాదు, ఎక్కడి నుంచి వచ్చినాయి. సో అందుకని మేరీ కన్ఫర్మ్ చేసుకుంటుంది అది ఒరిజినల్ గోల్డా కాదా అని. Your mother from her. ఎందుకంటే లోపలికి వచ్చి తాగారనుకో డబ్బులు కట్టాలి కదా ఎండ్ ఆఫ్ ద డే. Yours. Nope. Oh, now you must have me confused. ఓ వీడు I'm sad as all, but I don't మెమరీ need రీడ్ no చేస్తున్నట్టున్నారు. ఓ ఆల్మోస్ట్ బైక్ చెప్పాడు, ఆల్మోస్ట్ గన్న తీసింది కాబట్టి to బతికిపోయింది. wherever y'all came from. ఆ నోట్లోంచి ఏదో కారుతుంది మీరు చూస్తుంటే కనుక, అర్థమైందా? అంటే బ్లడ్ని చూస్తే వ్యాంపైర్స్కి కొంచెం మ్యాడ్నెస్ వస్తుంది కదా ఆ టైప్లో. ఓ ఐ థింక్ మేరీ ఈస్ గాన్, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఒక్కతే అర్ధరాత్రి ముగ్గురు దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఆ సీన్ చూస్తే కనుక కంప్లీట్ పిచ్ డార్క్లో ఉంది. వచ్చేస్తుంది, అది బాగానే ఉంది. Talent. Man, what you done out here? You gonna let me in? We'll just sit there blocking the door. సో వీడియో సెక్యూరిటీ గార్డ్ టైప్లో దాన్ని బ్లాక్ చేశాడు. Oh man.
ఐ థింక్ ఏమైనా అయిందా మేరీకి అనేది లేదో చూడాలి. నేను ఏమైనా చేశాడా లేదా అనేది మేజర్ క్వశ్చన్. Hell yeah. Well then, shit. Go out there and tell him to do something. చేసుంటే ఏమో లేదు. Then how? You're scared. So you rob trains and banks, but you can't steal this. ఓహో, ఐ థింక్ స్టాక్ ని సెడ్యూస్ చేస్తుంది ఇక్కడ మేజర్గా. ఐ థింక్ మోటివేటెడా కాదనేది మనకు తెలియదు. లైక్ వాట్స్ మోటివేషన్ బిహైండ్ ఇట్. కపుల్ ఆఫ్ మినిట్స్ వరకు షీఈ్ యాంగ్రీ ఆన్ హిమ్, బోత్ బ్రదర్స్ మీద. సడన్లీ ఆమె కొంచెం ఆ సెలక్షన్ సైడ్కి వెళ్ళిపోయింది. దీని వెనక ఏదైనా ఇక్కడ ఏమైనా ట్విస్ట్ ఉండొచ్చా అనేది వీ నీడ్ టు ఐడెంటిఫై. అండ్ ఐ థింక్ నాకు ఎందుకో ఇదే టర్నింగ్ పాయింట్ అని అనిపిస్తుంది మూవీ. లైక్ ఇప్పటి నుంచి మూవీ Calling him by his name. వీడు బయటకు వెళ్ళాడు, చేయకట్లా బయటకి ఎందుకు ఆ డూజ్ బాక్ లైన్. Not to put his hands on me. So you gonna cut me too? If I had to. వీడు కూడా పోయాడు. Same with the music, the singing. ఓ వీడు ఎవడో వచ్చాడు, ఐ థింక్ మనీ కోసం, రాబరీ కోసం వచ్చినట్టున్నాడు. వీడు పట్టుకున్నారు. ఆల్రెడీ వాడు మిలిటరీ పర్సనల్. ఎవరు స్మోక్ గాడు నార్మల్గానే ఇందాక దాన్ని కాల్ చేశాడు. You drew one. Oh no. ఓహో ఓహో, వైరల్ రూలింగ్ అని అడుగుతున్నాడు. ఆ నోట్లోంచి ఏదో కారుతుంది, సొల్లు కారినట్టు. ఇందాక వాడికి కూడా కారు. It's still going. Probably building you a new outhouse. Left to take a piss 2 damn days ago. ఓ కాన్వే గారు పిస్ చేయడానికి వెళ్ళాడు. Decent, I'm coming in. Y'all ain't here playing around. ఓహో, It's not what it looks like. ఆహా, ఐ థాట్ అంటే స్టిల్ ఇంకా బతికే ఉంది అన్ని బుల్లెట్స్ తిన్న తర్వాత కూడా. ఎంతో ష్యూర్ షీస్ కన్వర్టెడ్. ఇంకా మన కొరికేసింది. We're gonna kill every last అయ్యా, one. చివరికి ఎవరిని మిగలకుండా అందరినీ వేసేస్తానని చెప్తుంది అది. అసలు అంటే మీన్ స్టాక్ గడ్ బతుకుతాడు అనుకుంటే వాడు వన్ ఆఫ్ ద హీరో కదా. కానీ ఇట్స్ పెద్ద ట్విస్ట్ ఇది. అది ఐ థింక్ ఇక్కడ నుంచి ఇక మూవీ స్టార్ట్ అవుద్ది ఇప్పుడు. ఈ లైన్ అంతా కూడా ఇక హారర్ ఇక. ఐ థింక్ వీళ్ళ బ్రదర్ చచ్చిపోతాడు ఇక. చనిపోయాడు ఇక, వాళ్ళ బ్రదర్ చనిపోయాడు ఇక. అది ఐ థింక్ బైట్ చేసింది కాబట్టి వీడు కూడా ఇక కన్వర్ట్ అవుతాడు ఖచ్చితంగా. This is it. ఇంకా క్లియర్ చేస్తున్నారు, షూట్ పాయింట్ క్లోజ్ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోమంటున్నారు. బట్ అందరూ ఏమైందని డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. పాపం స్మోక్ లాస్ట్ హిస్ బ్రదర్. Sammy, this is not your fault. బట్ Anything. Here we go. We're gonna kill all of you. ఐ థింక్ శామీ ఫాల్ట్ ఏమన్నా వాడు పాపం ఇస్ ఫీలింగ్ బ్యాడ్. We gotta move his body. Just for now. లాస్ట్ వర్డ్స్ ఆఫ్ మేరీ ఏంటంటే వి గోనా కిల్ ఎవ్రీబడి, మీ అందరిని వేసేస్తామని చెప్తుంది. Hey, we dealing with smoke or worse. We gotta keep everybody in. అందరిలో కన్నా సెన్సిటివ్ ఎవరైనా ఉన్నారంటే షీ ఈస్ యానీ, ఆ స్మోక్ గడ్ వైఫ్. ఐ థింక్ తనకి సెన్స్ అయిపోయింది ఏదో జరగబోతుందని. యాక్చువల్లీ దట్స్ గుడ్. Imagine to bring my brother back. Got a mojo back for him. బతకడు, ఇట్స్ ఆఫ్ నో యూస్. బాడీని బయట డిస్పోజ్ చేస్తే బెటర్, లేదా మేరీ లాగా అయిపోతాడు. Think about me. It's him. We gotta go. ఇంకా ఎమోషన్ అనేది చాలా బాగా క్యారీ అయింది ఇక్కడ. Look, we came here to help him with the party, not this. Okay. Lisa's waiting. Yeah. Get the car. గ్రేస్ ఖచ్చితంగా బిల్లీ గాడికి వెళ్ళిపోవాలని చెప్తుంది. వెళ్ళి నేను కార్ తీసుకొస్తా అని బిల్లీ గాడు వెళ్ళాడు. ఓకే, ఓహో వీడు బయటకు వెళ్ళాడు. ఐ థింక్ బయటకు వెళ్తేనే ఏదో ప్రమాదం ఉంది, ఎందుకంటే లేదంటే ఈ పాటికి ఆ రెమిక్ వ్యాంపైర్స్ అంతా లోపలికి వచ్చేవాళ్ళు, అందరి మీద అటాక్ చేసేవాళ్ళు. ఓ వీడు కాన్బీర్ గాడు ఇందాక ఎప్పుడో వెళ్ళాడు బయటికి, ఇప్పుడు దాకా రాలేదు, ఇప్పుడు వస్తున్నాడు. About a dog, like I told you, yo, drunk. Turns out I need to take a shit. ఏదో ఒక రీజన్ చెప్తున్నాడు ఇంత టైం ఎందుకు అయిందంటే. లెట్స్ సీ. What happened to you, Smoke? Stack D. What the fuck happened to you? Sorry. All right, well, let me in so I can help. Hold on. యానీ సబ్సే మతలబ్ అందరికన్నా టాలెంటెడ్ ఎవరు కొంచెం బ్రెయిన్ ఉందంటే. Why you need him to do that? You big and strong enough to push past us? Well, that wouldn't be too polite now, would it? యానీకి డౌట్ వచ్చింది గట్టిగా. Fish sandwich mess up my guts in the లోపలికి first రాని వాళ్ళ place. క్వశ్చన్స్ Using old stale grease. జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. Big ass up in here without an invite, huh? To what? That you dead. That one of them white folks out there kill you. ఐ థింక్ కాన్ఫిడెంట్ బాగానే ఉన్నట్టున్నాడు, ఇంత డీప్ గా మాట్లాడుతున్నాడంటే హీస్ ఫైన్. You listening to this? Woman, this man showed me kindness. They're right. Employed me. Grabbed me. I think Annie రాని In place of doing what we ought to do.
ఇప్పుడు ఎలా లోపలికి రావాలి, ఎందుకు రాకూడదు? వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ వాక్ ఇన్, బార్జిన్ అయిపోవచ్చు. మోర్ దెన్ హాఫ్ మూవీ అయిపోయింది, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ 2 మెయిన్ క్యారెక్టర్స్ అయితే లేపేశారు. ఇంకా మిగతా వాళ్ళ సంగతి అసలు ఎవరు ఉంటారు చివరికి అనేది చూడాలి. Now I thought you was better than that. But you just like the white man. ఓహో, పాపం వైట్ వాళ్ళతో కంపేర్ చేశాడు. నువ్వు కూడా వాళ్ళకన్నా తక్కువ కాదు. You did such a bang-up job. Now you want to get paid for what you ain't did? Ain't nobody talking to you, yo drunk. Shut your Obviously, వాడు mouth. చేసిన పనికి డబ్బులు అయితే ఇవ్వాలి కదా. సో వాడు అడుగుతుంది, ఇట్స్ లెజిట్, డబ్బులు ఇచ్చి. వీడు కన్వర్టెడ్, అది ఓ మ్యాన్, వీడు కూడా కన్వర్టెడ్. ఇక అంటే మీరు చూస్తే కనుక వీడు బయటే ఉన్నాడు, స్మోక్ గాడు. ఐ థింక్ వాళ్ళు లోపలికి వెళ్ళలేరు, వీడు ఖచ్చితంగా ఇమీడియట్గా లోపలికి వెళ్ళాలి ఇప్పుడు, లేదంటే వాళ్ళు ఇంట్లోకి రాలేరు. ఐ థింక్ ఇక్కడ వాడు అన్నాడు కదా పర్మిషన్, అది. Hey, yo, smell anything? No. I think in his heat. ఐ థింక్ ఆ రూమ్ లో సౌండ్ వస్తుంది ఎక్కడైతే స్టాక్ గడ్ ఉన్నాడో అక్కడ నుంచి సౌండ్ వస్తుంది. ఐ థింక్ వాళ్ళు లేసాడు ఇప్పుడు కన్వర్ట్ అయ్యి. ఐమ్ షూర్. Smoke. That's you? Nah, fools. వాడు మాట్లాడుతున్నాడు కూడా స్టాక్ గాడు. ఐ థింక్ వీళ్ళు కన్వర్ట్ అయిన తర్వాత కూడా వాడి బ్రెయిన్ ఇంకా పనిచేస్తుంది లైక్ నార్మల్ పీపుల్. Feeling? Well, you lost a lot of blood. Oh, yeah. ఐ థింక్ వాడు లోపల ఉన్నాడు. ఐ థింక్ ఇక్కడ పర్మిషన్ గురించి ఏదో ఉంది. ఐ థింక్ అదర్ దాన్ లైక్ ఇన్వైట్ చేయకపోతే వ్యాంపైర్స్ లోపలికి రావు. సో మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తానా స్కోప్ ఉండదు. సో వీళ్ళు బయటికి వెళ్ళకుండా లోపలే ఉంటే మార్నింగ్ వరకు దే ఆర్ సేఫ్ వరకు. బట్ అన్లెస్ అంటే ఇంకేమైనా ట్విస్ట్ వస్తే, ఏమైనా ఫుల్ మూన్ వస్తే, వాళ్ళకి పవర్స్ బయటికి రావాలని కోరుకుంటున్నట్టున్నాడు. నో డోంట్ అలౌ Some of her నో. ఓహో, నేను చెప్పా కదా యానీ ఈజ్ ఇంటెలిజెంట్. ఏదో హోలీ వాటర్ వేసినట్టుంది. వాడు ఇమ్మీడియట్గా ఇంట్లోంచి పారిపోయాడు. ఇంట్లోనే ఉండుంటే అందరిని వేసేవాడు నాకు తెలిసి. ఐ థింక్ కన్వర్టెడ్ వాడు కూడా 100%. ఐ థింక్ మీరు కన్వర్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఇంకా ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది. అది మనం ప్రీవియస్ వ్యాంపైర్ మూవీస్ చూసుంటే. ఓ గార్లిక్ అండ్ హోలీ వాటర్ మిక్స్ అది, ఎందుకంటే వ్యాంపైర్స్ తో పడవు కాబట్టి. గుడ్ ఐడియా. You ever heard stories? What stories you heard? How Haints work. The vampires is different. Oh, so you get stuck in the body. Cursed to live here with all this hate. Can't even feel the warmth of a sunrise. They can't stand sunlight. Adi. Connection, but they live on. They gotta be killed one by one. Age చాలా ఎక్కువ ఉంటది. I mean age limit. The devil was coming on account of my music. You know how the gal wants vampire? You light skin. That's true. శామీ గారికి ఇప్పుడు అర్థమైంది వాడి మ్యూజిక్ మీద వచ్చిందని. That's true. వాళ్ళ ఫాదర్ కూడా వాడికి చెప్పాడు స్టార్టింగ్ లో. More about a thing, yeah. If he come knocking tonight, he gonna have to go through his old friend Delta. నేను చూసుకుంటా నీకేమోదని వాడు ధైర్యం చెప్తున్నాడు. అది కానీ వ్యాంపైర్స్ ముందు యూ కాంట్ స్టాండ్ డెల్టా సిమ్. That you'll free me for I turn. I got somebody on the other side waiting for me. They waiting. నన్ను కూడా చంపేసి అని చెప్తుంది పాపం. అది ఎందుకంటే అలా పాప బాబు చచ్చిపోయారు కదా, దాని దగ్గరికి వెళ్ళిపోవాలని ఒకవేళ ఏమైనా అయితే. Oh man. Beat him then. We gotta get him out before he wakes up. ఓ మీరు చూసారంటే ఎవడో బాడీ ఉంది కిచెన్ లో, ఇక వాడిని కూడా బయటకి వేస్తున్నారు ఎందుకంటే వాడు కన్వర్ట్ అవుతారు ఇమీడియట్ గా. Oh no man, if you go out you're gone. ఈ వ్యాంపైర్స్ అందరూ వచ్చేస్తారు, నువ్వు లోపలికి ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి, లేదంటే you're gone. A brand new pair of brogues to rattle. వీళ్ళంతా మ్యూజిక్ ఇప్పుడు పాటలు పడుతున్నాడు యాక్చువల్లీ. హీ లుక్స్ లైక్ ఐరిష్ యాక్చువల్లీ. He's Irish. Merry month of May. ఇట్స్ యాక్చువల్లీ స్కేరీ. ఎంతమంది వ్యాంపైర్స్, లాట్ ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద టౌన్ కన్వర్ట్ చేసినట్టున్నాడు వాడు అక్కడ కూర్చుని బయట, ఇది జూక్ జాయింట్ బయట. ఓకే, ఈ రెమిక్ అనేవాడు ఈజ్ ఐరిష్, దట్స్ వై హీఈస్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మ్యూజిక్. అంటే వాళ్ళ సబ్ మెమరీ కూడా క్యారీ అవుతుంది బీయింగ్ ఆఫ్టర్ వ్యాంపైర్స్. He's Irish, which kind of brings a different context to why he was so offended. జస్ట్ ఎంజాయింగ్, వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఈ నైట్ ఫెస్టివల్ అని చెప్పి. ఐ థింక్ అంతమంది ఉండటానికి రీజన్ ఏంటంటే, ఈ జాయింట్ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఐ థింక్ ఆ వ్యాంపైర్స్ కన్వర్ట్ చేశారు. అందుకని చూసి బయట చాలా వ్యాస్ట్గా జనాలు ఉన్నారు.
బట్ అది మనకి డైరెక్ట్గా చూపించలేరు బికాజ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఎసెన్స్లో చూపించుంటే దెన్ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అంటే ఎక్కువ హారిఫైగా ఇంకా డీటెయిల్స్ ఉండేవి. బట్ కొంచెం చూపించాల్సింది ఆ బ్లడ్ షెడ్ అదంతా. Y'all gonna eat this clover garlic? I don't much like the taste of it. Ain't no one saying గార్లిక్ తిని అందరూ టెస్టిఫై చేయాలి. ఎవరైనా కన్వర్ట్ అయ్యి ఉంటే కనుక గార్లిక్ తింటే తెలిసిపోతుంది. ఎందుకంటే వ్యాంపైర్కి నార్మల్ పర్సన్కి ఐడెంటిఫికేషన్ లేదు కదా, డిఫరెన్షియేషన్ లేదు కదా. దే లుక్ ఎగ్జాక్ట్లీ సేమ్. I mean, అది తింటావా వేసేనా అనేక స్మోక్ అసలే ముఖం మీద కోపం. This is ridiculous. ఓహో సామీ, Down, Smoke. She ain't no damn Hey. vampire. How the hell you know? సామీకి ఇక అటు రాకూడదని వాడు, ఎందుకంటే సి ఆబ్వియస్లీ డెత్ అండ్ లైఫ్ సిచ్యువేషన్. The I was damn gonna garlic say. girl. ఫైన్. Smoke. ఒక్కొక్కరు తిని ఇక దే షుడ్ ప్రూవ్ దేర్ హ్యూమానిటీ, సారీ హ్యూమనిఫికేషన్. ఐ థింక్ సో. లెట్స్ సీ. ఓ కన్వర్టెడా డెల్టా సిమ్. Hold on, Slim. I drank too much. That goddamn beer from ఓకే ఓకే ఐ థింక్ ఎక్కువ తాగి గార్లిక్ తింటే కొంచెం లోపల మండుద్ది. వాడు పొద్దు నుంచే తాతానే ఉన్నాడు. వాడు మొహం చూస్తేనే అట్లాగా ఉంది, ఎప్పుడు తాగేవాడిలాగా. అది లెట్స్ సీ. ఓకే ఐ థింక్ లోపల ఉన్న వాళ్ళంతా సేఫ్. అదేంటి బ్లడ్? Let me in, man. He wasn't. Oh shit! You better bring him in. వీడు ఎవడో బయట ఉన్నాడు, ఇందాక వాడిని కొట్టి పంపించేశారు, వాడు బయటే ఉన్నాడు ఇంకా. ఐ థింక్ కన్వర్టెడ్. ఆహా Hey, baby. Oh no. Come on outside. I got the car started. షో. ఓ మమ్మల్ని లోపలికి ఇన్వైట్ చేయని చెప్తున్నాడు వాళ్ళ వైఫ్కి, గ్రేస్కి. నువ్వు కన్వర్టెడ్ కాదంటే అవి పట్టించుకోమాక. Or you let me back in there. థ్రెటన్ చేస్తున్నాడు. We can grab our things and. I am. Your way out. వాళ్ళకి ఇంకా వాడు లీడర్, రెమికిస్ లీడర్. This world already left you for dead. Won't let you be. It's better this way, baby. So why don't you go ahead and invite us? ఓహో, సో ఖచ్చితంగా వాళ్ళని ఇన్వైట్ చేయాలి లోపలికి, అప్పుడే వాళ్ళు వచ్చి అటాక్ చేయగలరు, లేదంటే దే కాంట్ అటాక్. గుడ్ లాజిక్. Grocery store, we gonna pay little Lisa a visit. అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీ అమ్మాయిని వేసేస్తాను వెళ్ళి. Grace, I know everything now. Hey, toile. Goyam boy gao koyai. ఓ వాళ్ళ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు. Sammy. You ఓకే, what I వీళ్ళంతా came వచ్చిందా సామి for. కోసమే. I want to see my people again. I'm trapped here, but your gifts can bring him to me. You can't save him. యాక్చువల్లీ Smoke వాడి no ఆ more than you could డిమోనిక్ save సోల్, your brother. లైక్ బ్యాక్ అని చూసుకుంటే ఇది డిమోనిక్ సోల్, ఆ వ్యాంపైర్స్ కింద కన్వర్ట్ అయ్యి అట్లా ఉంటున్నారు. వాడికి ఇక్కడ నుంచి రిలీఫ్ అవ్వాలని ఉంది, దానికి మ్యూజిక్ హెల్ప్ కావాలి. ఐ థింక్ అది సామి గారు ప్రొవైడ్ చేయాలని చూస్తున్నారు, కానీ వాడిని కూడా కన్వర్ట్ చేసి ఆ తర్వాత పిల్లల్లో కలుపుకోవాలనేది ఐ థింక్ డైరెక్టర్ ఇక్కడ పోర్ట్రే చేయాలనుకుంటున్నాడు. బట్ నాకైతే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. Hogwood. He's the grand dragon of the Ku Klux Klan. That's his నీ వల్లగా తమ్ముడినే బతికించలే, నువ్వేం ఆపుతావు అంటున్నాడు. Hogwood don't know is we're gonna start ourselves a new clan based on love. మొత్తం ఇదంతా హాగ్వర్డ్ గాడి ప్లానింగ్. అది వాడిని ఎప్పుడైతే స్టార్టింగ్ లోనే దీని కింద ఏముంది అని అడిగితేనే వాడు కొంటే కొనండి లేకపోతే లేదన్నాడు. అప్పుడే డౌట్ వచ్చింది వాడి మీద. And rectify him too. We're not leaving without y'all. We found Vampires and bites and then love. kill y'all. We're gonna have heaven right here on earth. ఓకే, అంటే హాగ్వర్డ్ కూడా కన్వర్టెడ్ ఇక. అది Is the way, and I ain't doing this shit without you. There is no me without you. What's it gonna want be? to make heaven on earth. See, చూడది. He's trying to get you to let him in. He ain't threatening your children. You just gotta stay కొంచెం here ఇంట్రెస్టింగ్ గా tonight. ఫాస్ట్ గా రన్ టైం చేసి Kill my ఉండాల్సింది. family? ఇన్స్టెడ్ ఆఫ్ టు వాచ్ మూవీ వాళ్ళ దగ్గర అంత స్టోరీ లైన్ లేకపోతే దీన్ని కొంచెం ఆ లాగింగ్ అక్కడక్కడ కట్ చేసి దీన్ని 1 hour 40 minutes రన్ టైం పెట్టుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ యాప్ట్. ఓ సో హీ వాంట్ హిస్ స్మోక్ని కూడా కన్వర్ట్ చేయాలని చూస్తున్నాడు వీడు, లేకుంటే నేను ఇంకేం చేయలేను నీతో లేకుండా, నువ్వు నాకు కావాలి అని అంటున్నాడు ఆ స్టాక్ గాడు. జస్ట్ వాళ్ళని ఒప్పించడానికి, కన్వర్ట్ చేయడానికి, మమ్మల్ని ఇన్వైట్ చేయండి లోపలికి అంటాకి ఈ ప్లాన్ అండ్ ట్రిక్కింగ్ ప్లే చేస్తున్నారు. ఓహో, My beau said they was gonna kill Lisa. If now ain't go time, then I don't know what ఈ is. గ్రేస్ షో భయపడింది వాళ్ళ అమ్మాయిని చంపేస్తారని. Her loved ones? Don't look like they leaving Grace. Yo, shut your drunk ass up, Slim. భయపడింది. ఐ థింక్ షీ విల్ ఇదేదో స్క్రూ చేస్తుంది. Hear that? ఐ థింక్ ఏదో చేస్తుంది, సంథింగ్ ఉంది. ఆహా, వీళ్ళంతా మొత్తం రౌండప్ చేస్తారు ఆ క్లబ్ హౌస్ మొత్తాన్ని. అది
ఈ నైట్కి ఎట్లా అయినా తప్ప లోపల ఉండి ఇన్వైట్ చేయకుండా ఉంటే సేఫ్గా ఉంటారు. లేదు ఎందుకంటే మార్నింగ్ అవగానే వ్యాంపైర్స్ హైడౌట్ అయిపోతారు. ఓహో ఐ థింక్ షీ ఈజ్ ఇన్వైటింగ్. వై డు అది ఎందుకంత పిచ్చితనం? అది ఇన్వైట్ చేసేసింది. షీ ఇన్వైటెడ్ దెమ్. నాకు అదే కావాలని వీడు ఇక్కడే ఉన్నారు. ఇక వచ్చి కోత ఉంటుంది ఒక్కొక్కడికి. వాట్స్ పాయింట్? మీరు స్టాండ్ చేయలేరు వాళ్ళతో. ఎండ్ ఆఫ్ ద డే మీరు కన్వర్ట్ అవుతారు. నువ్వు ఇన్విటేషన్ బదులు డోంట్ వర్క్. యూ కాంట్ స్టాండ్ ఎ వ్యాంపైర్. అది మిట్టని. You guys are gonna need wood, lots of it. You can only kill అంటే వాళ్ళ వ్యాంపైర్స్ మీరు చంపగలిగింది ఓన్లీ విత్ గార్లిక్ వుడ్. అది మాస్కర్ ఉంది. వచ్చే కోత వేస్తానే ఉన్నా. They're taking quite a few out actually. ఇక కొరకటమే మొత్తం. వుడ్ అంతా రెడీ అయి ఉన్నారు. బట్ బుల్లెట్స్ డోంట్ హెల్ప్. బుల్లెట్స్ వల్ల ఉపయోగం లేదు. స్మోక్ మిలిటరీలో చేశారు కాబట్టి రిడ్యూస్ చేయాలి. గుడ్. తీసేయాలి. వుడ్తో కిల్ చేస్తే దే విల్ బి డెడ్. ఓహో కమ్ ఆన్. ఐ థింక్ అయిపోయింది. పాపం చనిపోయింది. షీ ఈస్ డెడ్. ఐ థింక్ కన్వర్ట్ అవ్వకముందే చంపేయాలి. లేదంటే కన్వర్ట్ అయ్యి మళ్ళీ నంబర్ పెరుగుతూ ఉంటుంది. ఇదంతా గ్రేస్ జాబ్ వల్ల వచ్చింది. దాని బుద్ధి తక్కువ ఇన్వైట్ చేసింది. ఉండే పీకాలి అలాంటి వాళ్ళని. ఐ థింక్ తను చెప్పేది ఏంటంటే యూ కిల్. వాళ్ళు కన్వర్ట్ అవ్వకముందే కిల్ చేయమని. ఓహో నో 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 నో. ఇంకా మిగిలింది పేర్ లైన్ స్మోక్, డెల్టా స్లిమ్, సామీ. సో అన్ఫేర్. ఓ ఐ థింక్ ఇంకా డెల్టా స్లిమ్ కాపాడతాడు వీళ్ళందరినీ నాకు తెలిసి. ఓహో అంటే వాడిని సాక్రిఫైస్ చేద్దాం డిసైడ్ అయిపోయాడు. ఇక అందరూ ఇక వీడి మీద పడిపోతారు ఐఎమ్ షూర్. ఎందుకంటే బ్లడ్ ఈ సంథింగ్ దే ఆర్ థర్స్టీ ఫర్. రెమిక్ అది కింగ్ ఆఫ్. వీడు అయిపోయాడు పాపం. డెల్టా సిమ్ ఈజ్ ఆల్సో కన్వర్టెడ్. ఇంకా మిగిలింది వాళ్ళకి సామీ కావాలి. Dude, we're losing everybody, man. It's gruesome. చాలా దారుణంగా ఉంది చూడటానికి. బట్ ఐ థింక్ పియర్ లైన్ కూడా అయిపోయింది. షీఈస్ ఆల్సో డన్. ఇంకా మిగిలింది ఓన్లీ 2 people, స్మోక్ అండ్ సామీ. ఇద్దరే మిగిలారు. అండ్ ఇట్స్ అబౌట్ టు గెట్ సన్ రైజ్ సూన్. పాపం వీడు పారిపోతున్నాడు. ఓహో ఓహో దట్స్ స్కేరీ యాక్చువల్లీ. ఇక ఐ థింక్ ఇంకా అందరూ వైపౌట్ అయిపోతారని నా ఉద్దేశం. లెట్స్ సీ. I want your stories. ఓ బ్రదర్స్ ఇద్దరు ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. స్మోక్ అండ్ స్టాక్. Which art in heaven, hallowed be thy name. Thy kingdom come. అంటే వాడు ప్రే చేస్తున్నాడు. ఎందుకంటే డీమన్స్కి కొన్నిసార్లు ప్రే చేస్తే భయం వేస్తుంది కదా. గాడ్ జీసస్ ప్రేయర్స్తో. బట్ హీస్ నాట్ డీమన్, హీస్ ఎ వ్యాంపైర్. వాడికి ఫరక్ పడదు ఇదంతా అసలు. వాడు కూడా ప్రే చేశాడు వీడితో కలిపి. దట్స్ ఫన్నీ. And who stole my father's land forced these words upon him. See, వాడు కూడా ప్రే చేస్తున్నాడు బికాస్ వాడు డీమన్ కాదు, హీస్ ఎ వ్యాంపైర్. There it is, what you were talking about earlier. Long ago, huh? I think స్మోక్ కూడా వాళ్ళ బ్రదర్ని ఎప్పుడు అవుట్ రన్ చేయలేడు ఎందుకంటే హీస్ వ్యాంపైర్. కన్వర్ట్ అయిపోయాడా? యాక్చువల్లీ జస్ట్ వాడి దగ్గర అది ఇచ్చిన బో ఉంది కదా స్టార్టింగ్లో, దానివల్ల వాడు బతికాడు. ఒక తాయితలా కొట్టించింది వాళ్ళ వైఫ్. ఓకే, దానివల్ల ఈరోజు స్మోక్ గాడు బతికాడు. ఓహో వాట్ ఎ హిట్. ఆ గిటార్ని పట్టుకుని కొడితే ఆ వ్యాంపైర్ గాడికి దెబ్బకంతా షేడ్ అయిపోయింది. మొత్తం బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయింది. ఇట్స్ వుడ్ అండ్ సిల్వర్. ఆ వుడ్ అండ్ సిల్వర్తో కొడితే వాళ్ళకి గట్టి తగులుద్ది. చూస్తే కనుక అది అంతా ఫైర్ స్మోక్ వస్తుంది. బట్ స్టిల్ ఓకే, స్టిల్ వాడి అయినా సరే మీరు వెనక వింటే కనుక వెనక నుంచి క్రైమ్స్ వస్తున్నాయి. వాళ్ళంతా ఎఫెక్ట్ అయ్యారు ఆ హిట్తో. ఓ ఇప్పుడు వుడ్తో బ్యాక్. ఐ థింక్ స్మోక్ గడ్ బతికే ఉన్నట్టున్నాడు. ఎక్స్పెక్టెడ్ ఇట్. అది ఎక్స్పెక్టెడ్. ఇట్స్ బికాస్ అంటే ఇంపాక్ట్ అవుతున్నారు వాళ్ళంతా వాడి వల్ల. అది లైక్
దర్ ఆల్ ఫైట్. ఎందుకంటే సన్ రైజ్ అవుతుంటే వాళ్ళ బాడీ అంత బర్న్ అవుతుంది. మన ఫస్ట్ సీన్లో కూడా చూస్తే రెమిక్ గాడు పొగలతో వచ్చాడు, సేమ్ ఇట్లాగే వచ్చాడు. ఎవ్రీబడి ఇస్ డెడ్. So interesting. There's part of me that feels bad for him. పాపం రెమిక్ గాడు కూడా ఏం కావాలి, వాడి జాతి పెరగాలి, బట్ అట్లా కాకుండా అసలు ఐ మీన్ సన్లైట్ వల్ల వాడు చూస్తే కనుక మీరు వాటర్లో ఉన్నా కూడా వాడి ఫైర్ అనుకుంటుంది. ఎందుకంటే ఆ సన్లైట్ పవర్కి వాళ్ళు కాలిపోతున్నారు అక్కడ, పోట్రే చేస్తుంది. అండ్ వాటర్లో ఉన్నా సరే వాడి ఫైర్ అంటుకుని మొత్తం తగలబడిపోయాడు. Back to the 70mm. Yeah. Dude, my mind is blown. ఫైనల్గా ఇక మార్నింగ్ అయింది, వాళ్ళంతా పోయారు, వీళ్ళు కొంచెం రిలాక్స్. ఇక ఇప్పుడు ఇద్దరు మిగిలారు ఫైనల్గా, మొత్తం చూపు జాయింట్ పెడితే. బట్ ఐ థింక్ ఇంకా ఎందుకో కొంచెం ఇంకా ఉందనిపిస్తుంది నాకు. Charlie Page. ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అని చెప్తున్నట్టున్నాడు శామి గారికి. Said y'all want it over. ఈ టైంలో కూడా జోకులు వేస్తున్నాడు వాడిక. And we're all caught up. ఓకే, సో ఇప్పుడు ఈ షాట్ చూస్తే కనుక మనకి స్టార్టింగ్లో చూపించిన షాట్ ఉంది కదా, వాడు జీప్లో వస్తాడు చర్చ్ దగ్గరికి. ఆ షాట్ ఇప్పుడు వస్తుంది, అంటే 1 day బిఫోర్ అంతా జరిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంతా అయిపోయింది, ఇద్దరు మిగిలినప్పుడు శామి గారు ఇంకా చర్చ్కి వచ్చాడు. ఇప్పుడు నుంచి ప్రజెంట్ నుంచి కంటిన్యూ అవుతుంది ఇదంతా, ఇప్పుడు పాస్ట్ స్టోరీ. బట్ స్మోక్ హీస్ ఇన్ డీప్ థింకింగ్. అసలు పాపం హీ స్టార్టెడ్ వేర్ ఎవ్రీబడి ఫ్రెండ్స్. Look at these. They were happy. These shots are so beautiful. Good intention, but మిగిలిన end లో just two people. Everyone is dead. Friends, family, wife, brother, everybody. Actually, that's saddening part. What is it? I mean, I think he took a gun. Actually, but why? ఇంకా I think we'll hunt చేస్తాడా ఏంటి అనేది I'm also not sure. చూడాలి ఇక. They are trying to gaslight them, telling them that the grand opening, grand closing. ఓహో, Let's do it. Open it up. ఈ హాగ్వుడ్ గాడు ఐ థింక్ వీరికి తెలుసు, హీఈస్ వన్ ఆఫ్ ద వాడు కూడా ఇట్స్ ఎ గేమ్, అంటే వాడు కావాలని వాళ్ళకి అమ్మి ఓకే, అండ్ ఆ తర్వాత దెన్ హీ నో దే విల్ డై, అండ్ దెన్ మళ్ళీ తీసుకుని మళ్ళీ అమ్ముతాడు. ఓకే, స్మోకీ ఈస్ టేకింగ్ రివెంజ్ యాక్చువల్లీ, ఎందుకంటే బికాస్ హీ నోస్, వాడికి ఎవరు చెప్పాడు కదా వాడు. కమాన్ మ్యాన్, కమాన్. Smoke is a badass. అది కానీ ఇది ట్రైలర్లో చూపించింది, నేను ఇప్పుడు డిస్కస్గా అనుకున్నాను, నేను ఇంకా వ్యాంపర్స్తోనే ఉంటుంది అనుకున్నా ఈ సీన్. వాళ్ళందరూ పారిపాలు చేస్తున్నారు, కమాన్. బాంబులు కూడా రెడీ పెట్టుకున్నాడు, ఇక ఒక్కొక్కరిని వేస్తున్నాడు గట్టిగా. ఇది కొంచెం హ్యాపీ ఫీల్ చేస్తుంది నన్ను. అది ఎవరో తప్పించుకోలేదు, నోబడి. ఇక్కడ హ్యాగ్వుడ్ గాడి పని అయిపోయింది. ఐ థింక్ హ్యాగ్వుడ్ కూడా హీ ఆల్సో కెన్ బి ఎ వ్యాంపైర్. ఓ ఇమాజినేషన్, వాడు బాబును వైఫ్. You put that cig out, you can hold her. See, when మనిషి ఎప్పుడైనా అన్ని కోల్పోతాడో దెన్ ఆ ఇమాజినేషన్ వస్తుంది, గుడ్ మెమరీస్, ఇమాజినేషన్, మిస్ అవుతున్న థింగ్స్ ఇవన్నీ. సిన్నర్స్. సో మూవీ హ్యాస్ కొంచెం లాగ్ ఉంది, కొంచెం కాదు కొంచెం గట్టిగానే లాగ్ ఉంది. అండ్ ఆ వ్యాంపైర్ హారర్ స్టోరీ ఏదైతే ఉందో మూవీ మెయిన్ అండర్లయింగ్ ఎలిమెంట్ అదైతే కొంచెం లేట్గా స్టార్ట్ అయిందని నా ప్రైమ్ ఒపీనియన్. లైక్ ఒక 30 minutes ఆఫ్టర్ మూవీ సెటప్ మీ ఆ స్టోరీలోకి మనం తీసుకెళ్ళడానికి చేసిన ట్రై అంతా కూడా చాలా లాగ్ చేశారు. ఆల్మోస్ట్ 1 hour 1 hour 10 minutes చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఆ వ్యాంపైర్ అయితే జస్ట్ ఓన్లీ ఒక లాస్ట్ 15-20 minutes ఉంది, ఆ తర్వాత దాని బ్యాక్ స్టోరీ, ఆ రెమిక్ ఎక్కడి నుంచి వచ్చాడు, దెర్ ఇస్ నథింగ్. అవి ఏమైనా పెట్టుండాలి, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఎందుకంటే లైన్ అంతా అదే, ట్రైలర్ చూస్తుంటే కనుక ఇట్స్ మోర్ లైక్ ఎ వ్యాంపైర్, ట్రూ వ్యాంపైర్ స్టోరీ, అండ్ ఎక్కువ జనాలు చూస్తుంటారు. బట్ ఇక్కడ ఎక్కువ స్టోరీ బిల్డింగ్ మీద ఫోకస్ చేశారు. సో ఐ ఫీల్ ఇట్స్ 1 hour మూవీ, 1 hour ఏంటో కనుక చాలా యాప్ట్గా ఉండేది. బట్ టువర్డ్స్ ఇట్స్ ల్యాగ్.